హే గాయ్స్, వెల్కమ్ టు నైనీ వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు మన ఛానల్లో చిక్కుడుగాయతో కారం ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది రైస్, రాగి ముద్ద, అలాగే రోటీ, ఏదైనా రొట్టె కానివ్వండి, రాగి రొట్టె, బియ్యం రొట్టె, వీటన్నిటిలో కూడా చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, అలాగే 2 పెద్ద టమోటాలు, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. అలాగే గోరుచిక్కుడుకాయలు ఇవి ఒక 1/2 kg దాకా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నాను. అలాగే మరొక ప్లేట్లోకి వేయించిన పల్లీలు, కాస్త కరివేపాకు, అలాగే ధనియాలు, అలాగే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ కూడా తీసుకున్నాను. అన్నీ 2 స్పూన్ల చొప్పున తీసుకున్నాను. ఇవన్నిటి కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అలాగే కొద్దిగా పచ్చి వేరుశనక్కాయలు, ఇవి ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నా దగ్గర ఉన్నాయని వేస్తున్నాను. వేస్తే ఈ టేస్ట్ ఇంకొంచెం బాగుంటుందన్నమాట మన కర్రీకి. నెక్స్ట్ ఇలాగా కుక్కర్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక అందులోకి మనం కట్ చేసిన ఉల్లిపాయ, అలాగే కరివేపాకు, వీటిని వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి ఉల్లిపాయని. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలు అవి వేసేస్తున్నాను. అలాగే పచ్చి వేరుశనక్కాయలు ఉన్నాయి కదా, కప్పులో ఒక గుప్పెడు తీసుకున్నాను, అవి కూడా వేసేసుకొని బాగా ఒకసారి కలిపేస్తున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా రాళ్ళు ఉప్పు, సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసేసి మరొక్కసారి కలుపుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా 2 పెద్ద టమోటాలు, అవి కూడా వేసేసి బాగా కలుపుకుందాం. టమోటా కూడా వేసిన తర్వాత మూత పెట్టి 2-3 నిమిషాలు టమోటా మగ్గేంత వరకు మగ్గించుకుందాము. మగ్గించుకున్న తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలిపి అందులోకి సరిపడా కారం, అలాగే మనం వేయించి పక్కన పెట్టినాం కదా పల్లీలు, కరివేపాకు, ధనియాలు, అవి మనం పొడి కొట్టుకోవాలని చెప్పాం కదా. ఇప్పుడు కారం పొడి వేసాక ఆ పొడి కూడా వేసేసుకుందాము. వేసేసుకొని బాగా కలుపుకొని సరిపడా నీళ్లు పోయాలి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ దాకా నీళ్లు పోసాను. సరిపడా వాటర్ పోసాక కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ దాకా ఉడికించుకుంటే మన టేస్టీ చిక్కుడుగాయ కారం రెడీ అయిపోయింది. ఈ సింపుల్ చిక్కుడుగాయ కారాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి టేస్ట్ చేయించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ నైనీ వ్లాగ్స్ ఇన్ తెలుగుని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.